ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిగా వీక్షిస్తున్నాం. మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కొనసాగంలో కొనసాగించబడే జీవితాలు అనే మరి యొక్క అంశాన్ని ఇందులోనే మనం ధ్యానం చేసుకుంటూ మరి క్రైస్తవ యవన జీవితాల్లో ఉండవలసిన విశ్వాసంలో ఉండవలసినవి ఏంటి, ఉండకూడనివి ఏంటనే విషయాల్ని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి అంశ సందేశాలను పూర్తిగా వీక్షించాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించి తద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటని గ్రహించి సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుడు మీ నిండే కోరే ఆత్మీయతను మీరు కలిగి జీవించడం ద్వారా దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం మరి దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరి శ్రద్ధగా వినాలని, పూర్తిగా వీక్షించాలని, వీక్షించడం ద్వారా దేవుడు ఈ సందేశం ద్వారా మీతో ఏ విషయాలు అయితే మాట్లాడారో ఆ విషయాన్ని గ్రహించగలరనే విషయాన్ని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుల గురికును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఈ దిన ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సరైన రీతిలో వాక్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నాను మీరు కార్యం జరిగించండి. విని తద్వారా నీవు కూడా ఆత్మీయులు వారి జీవితాల్లో కలిగి నీవు వారి కరిగే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిగా ప్రారంభం నుండి వరకు మీరు తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య
హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లైన్ బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్య సమయంలో మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ముందుగా మీకు తెలియజేసినట్లు గత అనేక వారాలుగా యవనుడా నీ యవనం దేని కొరకు, నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా క్రైస్తవ యవన జీవితానికి అవసరమైన ఆత్మీయ గుణ లక్షణాలు, క్రైస్తవ యవన జీవితం ఇందులో ఉండాలి, ఎటువంటి జీవితంగా వారి జీవితం నడవాలి అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ గత అనేక వారాలుగా ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇందులో భాగంగా మీకు ముందుగానే తెలియజేసినట్లు దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు, ఒక యోసేపు, ఒక సమయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి దీన దేవుని కనుసనలో తన జీవితాన్ని కొనసాగించకపోవడం ద్వారా తన జీవితం ఏ విధంగా మారిపోయింది అంటే, క్రైస్తవ యవన జీవితం ఎవరి కొనసాగంలో కొనసాగించాలి, దేవుని కొనసాగంలో కొనసాగిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమో యోసేపు జీవితం నుండి సమయల్ జీవితం నుండి మనం తెలుసుకోవడం జరిగినదండి. అంతేకాకుండా ఇదే అంశ సందేశంలో మనం వస్తూ మరి యవన జీవితాన్ని యెహోషువ దేవుని కొనసాగంలో కొనసాగించడం ద్వారా దేవుడు యెహోషువను కూడా గొప్పగా ఆశీర్వదించారు. దేవుడు గొప్పగా ఆశీర్వదించారు, బహుగా దీవించారు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యెహోషువ జీవితం గురించి మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ తన జీవితంలో కలిగిన కొన్ని గుణ లక్షణాలు, ఆత్మీయ గుణ లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే, క్రైస్తవ యవన జీవితంలో ఇటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు ఎంతో అవసరమే ఉన్నాయి. యెహోషువ తన యవన కాలంలో తను కలిగి ఉన్న ఇటువంటి ఆత్మీయ లక్షణాలు మన జీవితంలో మనం కలిగి జీవించడం ద్వారా దేవుని ద్వారా ఎలాగైతే ఆ దినాన్ని యెహోషువ ఆశీర్వదించబడ్డారో మనం కూడా ఆశీర్వదించబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయ జీవితం గురించి మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. మరి యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించడానికి గల కారణం, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడనివి కలిగి లేడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఉన్నాయి, కలిగి ఉండకూడనివి కూడా ఉన్నాయి. మన జీవితంలో విశ్వాసంలో మనం ఏటి కలిగి ఉండాలి, ఎటువంటి ఏవి మనం కలిగి ఉండకూడదు మరి దేవుని వాక్యం నుండి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన విషయాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన విషయాల నుండి విశ్వాసంలో మన ఎటువంటి జీవితాన్ని, ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి, వేటిని మనం కలిగి ఉండకూడదు దేవుని వాక్యంలోని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నదండి. ఇందులో భాగంగా మరి విశ్వాసంలో కలిగి ఉండకూడని రెండు తెలుసుకున్నాం. విశ్వాసఘాతక స్థితి ఉండకూడదు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు. మరి విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏంటంటే, స్థిరమైన విశ్వాసం ఉండాలి, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి, విశ్వాస ప్రేమను మనం కలిగి ఉండాలని మనం దేవుని వాక్యంలోనే మనం తెలుసుకోవడం జరిగినదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి విశ్వాసాన్ని అంటే విశ్వాసంలో కలిగి ఉండవలసిన యెహోషువ తన జీవితంలో కలిగి ఉంటూ విశ్వాసంలో కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ యొక్క విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించి యెహోషువ అనే దేవుడు ఆనాడు బహుగా దీవించారు, ఆశీర్వదించారు. ఈనాడు క్రైస్తవ యవన జీవితం, క్రైస్తవ యవనులుగా ఉన్న మనము మన జీవితంలో విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉంటూ కలిగి ఉండకూడని వాటికి దూరంగా మనం ఉండగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా, ఆనాడు దేవుడు ఎలాగైతే యెహోషువను ఆశీర్వదించారో ఈ దినాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నింటినీ మన జీవితాల్లో దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన మన నిండి కోరేది సరైన ఆత్మీయ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇందులో భాగంగా మరి గత వారం నుండి మరి విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉండకూడని అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. అయితే విశ్వాసంలోని ఆయా రకాలు అంటే ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ఆయా సందర్భాల్లో రాయబడిన విషయాల నుండి ఆయా రకాలైన విశ్వాసాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంటే విశ్వాసంలో కలిగి ఉండవలసిన వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఇందులో భాగంగా
గత వారం యవనస్తుల గుడిలో మనం ఏ విషయాన్ని తెలుసుకుంటామంటే యోహాను సువార్త 20:28-29 నుంచి ఎన్నో ఆత్మీయ విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. మరి గత వారానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే స్థిరమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం, విశ్వాస ప్రేమ, విశ్వాసఘాతక స్థితి ఉండకూడదు, అంతేకాకుండా పక్షపాతం ఉండకూడదనే విషయాల్ని గత వారానికి ముందు వరకు మనం తెలుసుకున్నాం. మరి గత వారం నుండి మరి యోహాను సువార్త 20:28-29 రాయబడిన వాక్య వచనాల్లో అండి, సువార్త వాక్య భాగంలో అండి ఎన్నో ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నదండి. మరి ఈ వారం చెప్పబడుతున్న విషయాలు కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోగలగాలంటే గత వారం మీ యూట్యూబ్లో పెట్టిన వీడియో చూస్తే కనుక ఆ వారం ఈ వారం వీడియో మీరు చూడగలిగితే పూర్తిగా ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడ మనకు కనబడుతుంది యోహాను సువార్త 20:28-29 మనం చూసుకుంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఈ వాక్య భాగంలో ఉండి, ఈ సువార్త వాక్య భాగంలో ఉండి ఎన్నో ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత వారం మన అంశ సందేశం ముగింపులో ఏ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే, ఇంతకీ చూసి దేవుని నమ్మిన వానికి, చూడక దేవుని నమ్మిన వానికి గల తేడా ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలను వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. అంతేకాకుండా చూసి దేవుని నమ్మిన దానికి, చూడక దేవుని నమ్మిన దానికి సంబంధించిన విషయాల గురించి వచ్చేవారం మనం ధ్యానం చేసుకుంటాం అని చెప్పుకుంటూ గత వారం యవనస్తుడిని మనం ఊహించుకోవడం జరిగినది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ముందుకి ఈ విషయాలు మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని పూర్తిగా మనం గ్రహించగలగాలి. ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భం మనకు క్లియర్గా అర్థం అవ్వాలి ప్రియమైన అవన స్నేహితులారా. ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ యోహాను సువార్త 20 జరుగుతున్న సందర్భ వివరణ పూర్తిగా మనం తెలుసుకోవాలంటే 4 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే, ఇంతకీ తోమాతోనే యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు చెప్పారు, తోమాతోనే యేసు ప్రభువారు చూడక నమ్మిన వారు ధన్యులు అనే విషయాన్ని ఎందుకు చెప్పారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియమైన అవన స్నేహితులారా, మిగతా శిష్యుల విషయమై వారికి ప్రత్యేకమైన సందర్భంలో యేసు ప్రభువారు ఈ మాటను ఎందుకు చెప్పలేదు, తోమాతోనే ఎందుకు చెప్పారు, మిగతా శిష్యులకు యేసుప్రభువారు ప్రత్యక్షమైన సందర్భంలో ఈ మాట ఎందుకు చెప్పలేదనే విషయాలు మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, యేసుప్రభువారు యోహాను సువార్త 20:21 యోహాను భక్తుడు రాసినట్లు ఎక్కడెక్కడ యేసుప్రభువారు శిష్యులకు ప్రత్యక్షతను అనుగ్రహించారనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఇంతకీ 40 దినములు పునరుద్ధరణైన క్రీస్తు వారి మధ్యలో ఉండుటకు తన ప్రత్యక్షతను దయచేయడం గల కారణాలు కూడా మనం తెలుసుకోగలిగితే ఆ మాటలో ఉన్న అర్థాన్ని పూర్తిగా మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు పూర్తి వివరణ మనం తెలుసుకుంటే ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంతకీ తోమాతోనే యేసు ప్రభువారు ఆ మాట ఎందుకు చెప్పారు, మిగతా శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భంలో ఈ మాట ఎందుకు యేసు ప్రభువారు వాడలేదనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 20:19 ప్రకారం అక్కడ ఏ విషయం మనకు తెలియజేయబడుతుందంటే, యూదులకు యేసు ప్రభువారికి శిష్యులుగా ఉన్నవారు తోమా తప్ప మిగిలిన వారందరూ యూదులకు భయపడి ఏం చేశారంటే ఒక గృహంలో తలుపులు మూసుకొని ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. తోమా తప్ప మిగిలిన శిష్యులందరూ ఏం చేస్తున్నారండి, ఒక గృహంలో తలుపులు మూసుకొని ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఆ సమయంలో పునరుద్ధరణైన క్రీస్తు తన శిష్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి, అంతేకాకుండా వారు తాను 3వ దినాన్ని తిరిగి లేస్తానని వారికి చెప్పినట్లుగానే తాను తిరిగి లేచి ఉన్నాడు కనుక తన ప్రత్యక్షతను శిష్యులకు అనుగ్రహించి వారిలో ఉన్న భయాన్ని, వారిలో ఉన్న దిగులును, వారిలో ఉన్న ఆందోళన తొలగించి వారిని మరలా విశ్వాసంలో బలపరిచి ఉజ్జీవపరచు ప్రయత్నాన్ని చేయడానికి యేసు ప్రభువారు తన ప్రత్యక్షతను తన శిష్యులకు అనుగ్రహించారు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో ప్రియమైన అవన స్నేహితులారా, ప్రభు తన పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించిన సమయంలో మొదట వారందరికీ సమాధానం కలుగును గాక అని యేసు ప్రభువారు అన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, తరువాత ఏమైందంటే వారికి తన చేతులను చూపించారు. అంతేకాకుండా ప్రక్కను చూపగా శిష్యులు ఏం చేశారంటే ప్రభువుని చూసి సంతోషించారు. దానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే తన ప్రత్యక్షతను యేసు ప్రభువారు తన శిష్యులకు అనుగ్రహించారో ఇది చూడగానే వారు ఏం చేశారంటే, ఆయన మన బోధకుడే, సిలువ వేయబడిన మన బోధకుడే, అంతేకాకుండా తనను వెంబడించమన్న మన బోధకుడే, అనేకమైన అద్భుత కార్యాలు చేసిన మన బోధకుడే ఈయనే అని వారు గుర్తించి గ్రహించారు. ప్రియమైన అవన స్నేహితులారా, గ్రహించి ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, వారు పూర్తి విశ్వాసాన్ని దేవుని వల్ల కలిగి ఉన్నారు ఆ సందర్భంలో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన అవన స్నేహితులారా, ఏంటంటే క్రీస్తు ఆనాడు శరీరంలో అనగా శరీరధారిగా ఉన్న సమయంలో విశ్వసించడం వేరు,
శరీరధారిగా ఉన్న సమయంలో విశ్వసించడం వేరు, వెంబడించడం వేరు. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఆయన మరణించి తిరిగి లేచారు కనుక ఇప్పుడు ఆయనను విశ్వసించడం వేరు. అంటే ఇక్కడ మనకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏంటంటే మరణించి తిరిగి లేచిన వాడిని విశ్వసించడం వేరు. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపంలో ఆయన ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన విశ్వసించడం ఆషామాషి కాదు, అంత ఆషామాషి కాదు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే లోకాసు వార్త 24:36 నుండి 41 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఏం కనబడుతుందంటే, ప్రభువు తన ప్రత్యక్షతను శిష్యులకు అనుగ్రహించిన సందర్భంలో వారు ప్రభువుని చూచి భూతం అనుకొని, మూల భాష మనం చూసుకుంటే ఆత్మగా తలంచి భయభ్రాంతులైనట్లు అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అప్పుడు పునరుద్ధారణైన క్రీస్తు వారి భయాన్ని దూరపరిచి ముందు మనం చెప్పుకున్నట్లు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, యోహాను సువార్త 20:20 మాటను వారికి చెప్పగా ఇక అక్కడితో వారు ఏం చేశారంటే ప్రత్యక్షతను అనుగ్రహించిన వారు మన బోధకుడు అనే విషయాన్ని వారు గ్రహించి వెంటనే వారు సంతోషించారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే వారు సంతోషించారు. వారిలో ఇప్పుడు భయం పోయింది, వారిలో ఉన్న ఆందోళన పోయింది, వారిలో ఉన్న దిగులు పోయింది, సంతోషం అనేది వారిలో ప్రారంభమైంది. ఇక అప్పటి నుండి ప్రియమైన స్నేహితులారా, 4 గోడల మధ్య భయం గుప్పిట్లో ఉన్న వారు బయటకు ధైర్యంగా వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియమైన స్నేహితులారా, ఈ మొదటి పునరుద్ధాన ప్రత్యక్ష సమయంలో తోమాలా మాట్లాడిన వారు ఎవరూ లేరు. అక్కడున్న శిష్యులను మనం చూస్తే కనుక వారిలో భయము, దిగులు, ఆందోళన తప్ప ఇంకేమీ లేదు. అక్కడ మనం చూడగలం ప్రియమైన స్నేహితులారా, చెప్పిన మాటతోనే పునరుద్ధారణైన క్రీస్తుని నమ్మిన వారు, విశ్వసించిన వారి శిష్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని నీవు సిలువ వేయబడ్డావు కదా, ఆ చెక్కలేవి, ఆ మేకులేవి, ఆ సిలువేది, అంతేకాకుండా నీ చచ్చిపోయిన భౌతిక శరీరం ఏది, ఆత్మస్వరూపుగా నీ వచ్చే భౌతిక శరీరం ఏది, అంతేకాకుండా నీ వస్త్రాలు ఏవి, నీ అంగి ఏది, నిన్ను పొడిచిన బల్లెం ఏది, నిన్ను కుట్టిన కొరడా గాయాలేవి, ఆ కొరడేలేవి అనే ప్రశ్నలు వారు వేయలేదు. అంటే వారు ఇంకేం సందేహించలేదు, అనుమానించలేదు. చెప్పిన మాటతోనే వారు విశ్వసించారు, నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ప్రశ్నలు వేసేవారు, ఈ విధంగా ఈ దినాల్లో కూడా కొంతమంది ప్రశ్నలు వేసేవారు ఉంటూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ప్రశ్నలు వేసేవాడు సత్యాన్ని తెలుసుకోవడానికి కాదు, తెలియపరచబడిన దేవుని సత్యాన్ని అవహేళన చేయడానికి ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, దాని విమర్శల మీద విమర్శలు చేయడానికే ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే అందరూ ఈ విధంగా ఉన్నారని నేను అంటలేదు, కానీ తక్కువ మంది ఈ విధంగా ప్రశ్నలు వేసేవారు ఉంటూ ఉంటారండి. ప్రభువు తను ఏర్పరచుకున్న తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడే ఆత్మీయతను క్రైస్తవ యవనులమైన మనం కలిగి ఉండాలి. క్రైస్తవ యవన సహోదరుడైన నీవు కలిగి ఉండాలి. క్రైస్తవ యవన సహోదరి అయిన నీవు కలిగి ఉండాలి. అంటే నీవు వెంటనే లోబడే ఆత్మీయత నీలో ఉండాలి. లోబడి నీలో ఉన్న పాపానందరినీ విడిచిపెట్టగలిగే ఆత్మీయత నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే లోబడే ఆత్మీయత. కానీ ఈ దినాల్లో చాలామంది యవన జీవితాలు మనం చూసుకుంటే అంటే ఏ విధంగా ఉంటుంటారంటే, సేవకుని ద్వారా దేవుడు వారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు. వారిలో వారే గొప్పగా ఫీల్ అయిపోతూ ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజానికి మనం ఆలోచిస్తే కనుక ఆ యవనస్తులకి ఏ విషయాలు తెలియవండి. దేవుడు తన సేవకుడి ద్వారా వారికి తెలియలేని ప్రతి విషయాన్ని బయలుపరుస్తున్నప్పుడు, వారిలో ఉన్న పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, వారి జీవితాన్ని సరైన రీతిలో ఉండమని దేవుడు తన వాక్యం ద్వారా వారికి తెలియజేస్తున్నప్పుడు ఆ విషయాల్ని గ్రహించలేక సందేహిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజమే ప్రియమైన స్నేహితులారా, వెంటనే లోబడే ఆత్మీయత మనం కలిగి ఉండాలి. వెంటనే లోబడి దేవుడు మన ఎదురుండి కోరే ఆత్మీయతకు మన జీవితాల్లో చోటించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిజమే, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 19:43 ఈ విధంగా రాయబడి ఉన్నదండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలం అని అక్కడ మనకు కనబడుతుందండి. ఎలా అని మనం ఆలోచిస్తే కనుక, ఎలా ప్రభువు మనల్ని దర్శిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక, తన సేవకుల ద్వారా కావచ్చు, తన ప్రవక్తల ద్వారా కావచ్చు, తన వాక్ ద్వారా కావచ్చు, ఇలా దర్శించే సమయంలో మనం ఆలస్యం చేయకుండా దేవుడు మన నుండి కోరే ఆత్మీయతను మనం కలిగి మనలో ఉన్న పాపనంతటిని విడిచిపెట్టి దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాలని, రక్షణను, పాప క్షమాపణను నిర్లక్ష్యం మనం చేయకుండా, ఎరుగని వారిగా ఉండక, అశ్రద్ధ అనేది మనం చేయక, రేపు మాపు అనుకొని వాయిదాలు వేసే వారంగా మనం ఉండక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 ప్రకారం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అనే విషయాన్ని మనం గ్రహించి ఎరిగి, ఇక ఎటువంటి అనుమానాలకి, సందేహాలకి మన జీవితాన్ని మనం చోటేయకుండా, ఎటువంటి ప్రశ్నలు వేసే జీవితానికి మన జీవితాన్ని మనం చోటేయకుండా, ఆ జీవితాన్ని అంతటిని పూర్తిగా విడిచిపెట్టి దేవునికి మాటకు లోబడి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే జీవాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే ఆయన కోరే
ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన మన కొరకే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కాదు, సంతోషకరమైన పరిస్థితులు మన జీవితాల్లో మనం అనుభవించగలం. హృదయమందు ఆయన విశ్వాసం మూలంగా నీ సృష్టికర్తగా, నీ ప్రభువుగా, నీ రక్షకునిగా, నీ పాప విమోచకునిగా ప్రతిష్ఠించుకుంటే గనుక నీ జీవితంలో ఇంకా ఆశీర్వాద పరిస్థితులే. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన నీ జీవితాన్ని నీ పొందుకోగలవు, ఆశీర్వాదాన్ని పొందుకోగలవు, సంతోషకరమైన నూతనమైన జీవితాన్ని నీ జీవితంలో అనుభవించగలవు. నిజమే, దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే పాత నిబంధనలో అబ్రాహాం మనకు కనబడుతూ ఉంటారండి. అబ్రాహాంకి యెహోవా యెహోవా దేవుడు తన దర్శనాన్ని లేక తన వాక్కు ద్వారా అబ్రాహాంతో మాట్లాడినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, ఆ మాట్లాడుచున్నవాడు మనిషి కాదు, దేవుడు అనే విషయాన్ని అబ్రాహాం ఎప్పుడైతే గ్రహించాడో విని వెంటనే ఆ మాట ప్రకారం ఆ మాటకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ దినాన్ని అబ్రాహాం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో అబ్రాహాం నిలిచిపోయాడు. అబ్రాహాం సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. అబ్రాహాంని దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విను వెంటనే అబ్రాహాం లోబడ్డాడు. ప్రియమైన అవన స్నేహితులారా, నిజ దేవుని ప్రజగా లోకంలో ఆనాడు నిలిచాడు. నేటికి ఆయన సంతతి రూపంలో మన మధ్య అబ్రాహాం ఉంటూనే ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అదే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు పిలిచిన వాని ఎడల కలిగిన విశ్వాసం, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుని పిలిచినప్పుడు ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని అబ్రాహాం గురించి అంతగా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. చరిత్రలో అబ్రాహాం నిలిచిపోయాడు. గొప్ప ఆశీర్వాదాన్ని తన జీవితంలో చూడగలిగాడు. ఎన్నో ఆశీర్వాదకరమైన అనుభవాల్ని తన జీవితంలో పొందుకోగలిగాడు. తన సంతానం దీవించబడింది, తన ఆస్తి దీవించబడింది. గొప్పగా దేవుడు అబ్రాహాంను ఆశీర్వదించారండి. ఎందుకంటే అబ్రాహాంకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వెను వెంటనే లోబడ్డాడు. మనిషి కాదని ఆ సమయంలో ఏ ప్రశ్నలు వేయలేదు, సందేహించలేదు, అనుమానించలేదు. వెను వెంటనే లోబడ్డాడు. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు అబ్రాహాముని బహుగా దీవించారు, ఆశీర్వదించారు. మన నుండి కూడా దేవుడు ఇటువంటి ఆత్మీయతను కోరుతున్నాడు. దేవుడు తన సేవకుని ద్వారా కానీ తన వాక్కు ద్వారా కానీ మనతో మాట్లాడుతున్నప్పుడు విని వెంటనే మనం లోబడగలిగితే, మన పాపాలను దేవుని దగ్గరికి చెప్పుకోగలిగితే, పశ్చాత్తాపపడగలిగితే ఆయన ఇచ్చే పాప క్షమాపణ, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, పునరుద్ధరణైన క్రీస్తు మొదటిసారి శిష్యులకు కనబడినప్పుడు వారు మొదటి పునరుద్ధరణ ప్రత్యక్షతలోనే ఆయనను విశ్వసించారండి. అంతేకాకుండా ఆ లేచిన ప్రభువు వారి బోధకుడని వారు నమ్మారు. గనుకనే వారి మీద పరిశుద్ధాత్మను ఊది యేసుప్రభు వారు పొందమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఊది పొందమన్నారు. వారికి పునరుద్ధరణైన క్రీస్తు మరి యొక్క అధికారం ఇచ్చినట్లు అక్కడ మనకు కనబడుతుందండి. ఈ విషయాలు యోహాను సువార్త 20:22-23 మనకు కనబడుతుంది. అయితే ఈ విషయాలు మరికొంత లోతుగా ఈ సందర్భంలో మీకు తెలియజేసి ఈ దినం ఈ యవనస్తుడు కొడుకులు ఈ అంశ సందేశాన్ని ఇప్పటివరకు ముగించి మిగిలిన విషయాలు వచ్చే వారం తర్వాత మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను ఊది పొందిడి అనే మాటలోని అద్భుతమైన సత్యాన్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏమన్నారంటే శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊది వారిని పొందమన్నారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మాటలోని ఆత్మీయ సత్యం ఏంటంటే పవిత్రాత్మ సన్నిధి వచ్చేది యేసు నుండి అనే విషయం ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో మరి ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఆయనే మొదటివాడనే విషయం ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది. ఆయనే జీవాధిపతి అనే విషయం ఈ సందర్భం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఆదికాండం 2:7 మనం చూసుకున్నట్లయితే యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఊదగా, అంతేకాకుండా యెహోవా ఊదగా ఒక సందర్భంలో పవిత్రాత్మ, ఇంకొక సందర్భంలో జీవం అనేది ప్రసాదించబడింది. అంటే ప్రభు ఎవరనే విషయం ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుందంటే ప్రభు ఎవరంటే యెహోవాయే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 8:24 ప్రకారం నేను ఆయననని చెప్పిన మాట ఇందులో మనకు కనబడుతుంది. నేనే దేవుడినని యోహాను సువార్త 10:33 మనకు కనబడుతుంది. యోహాను సువార్త 11:25 జీవమును నేనే అనే మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారికి ఈ విషయాలన్నీ అర్థమవుతుంటాయి. ఎవరి ఆత్మీయ నేత్రాలు అయితే తెరవబడవో వారి విషయాన్ని గ్రహించలేరు, సత్యాన్ని అంగీకరించలేరు. ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ఎవరో వారికి తెలియపరచబడదు. ప్రియమైన అవన స్నేహితులారా, తెరవబడితే ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వారికి ఈ విషయాలన్నీ గ్రహించగలరు, తెలుసుకోగలరు. ఆయనే దేవుడని ప్రభు పరిశుద్ధాత్మను శిష్యుల మీదకి ఊది పొందుటలోని అర్థం ఇది. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఈ మాటలోని అర్థం ఏంటంటే యెహోవా యేసుక్రీస్తు అంటే అందరూ ఒకటే.
అనే విషయం ఈ మాట ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, వారిలో పరిశుద్ధాత్మను వదలడానికి గల కారణం ఆ సందర్భంలో మనం ఆలోచిస్తే కనుక ఆయన వారిని పంపుతూ ఉన్నారు. ఎక్కడికి ఏ విషయాన్ని తెలియజేయడానికంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచడనే విషయాన్ని ప్రకటించడానికి యేసుప్రభు వారు వారిని పంపుతున్నారు. గనుకనే వారికి ఆత్మ సంబంధమైన సామర్థ్యత వారు చేయు పనిలో ఉండులాగన యేసుప్రభు వారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను ఊది పొందమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఆత్మ సన్నిధి వారితో ఉండులాగన అదేవిధంగా యేసుప్రభు వారు ఒక కొత్త రీతిలో ఆత్మను, అభిషేకమును, నింపుదలను వారికి అందిస్తూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అదేవిధంగా ఇదే సమయంలో వారికి ప్రత్యేకమైన జ్ఞానాన్ని లేఖనాల విషయంలో గ్రహింపుని ఇచ్చినట్లు లూకాసు వార్త 24:25 ద్వారా మనకు తెలియపరచబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. ఆయన పవిత్రాత్మ సన్నిధి వారితో ఉండులాగన వారి క్రీస్తు ప్రతినిధులుగా పరిచర్య చేసేందుకు వారికి అధికారం ఇవ్వడాన్ని సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునరుద్ధానం సందర్భంలో జరిగింది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. వచ్చే వారం దీనికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడు కూడుకుని ముగింపు ప్రాంతం మనం ఊహించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి వాక్యం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసిన దేవా, ఎన్నో అద్భుత సత్యాలను మాకు తెలియజేసిన దేవా. ఈ వాక్యాన్ని అందరూ సరైన రీతిలో అర్థం చేసుకుని గ్రహించాలా మీరు కార్యం జరిగించండి. నీ సేవకుడి ద్వారా, నీ వాక్యం ద్వారా యవన జీవితాలు, యవనస్తులతో నీవు మాట్లాడుతున్నప్పుడు విని వెంటనే లోబడి పాప క్షమాపణ పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి నీవు వారి కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, పాప క్షమాపణ, రక్షణ వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభాన్ని ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.